నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వచ్చి ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్. లోకాన్ని జయించాడు. ఒంటరితనంతో ఉన్నాడు కానీ జయించాడు. ఈ 3 విషయాలు నువ్వేం జయించాలి? ఆ ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు ఏం కోరుతున్నాడు? నీకున్న సహనాన్ని జయించాలి. నీ సహనం సకల జనులకు తెలియబడాలి. అంతగా నువ్వు సహించాలి. ఏలియాకు సహనం లేదు, ఇక చాలు నా ప్రాణం తీసుకో అన్నాడు. కానీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా దేవుడు తనకు సహనాన్ని నేర్పించాడు. మరణము కోరుకున్న ఏలియాకు మరణము లేకుండా మహిమలోకి తీసుకెళ్ళాడు. రెండోదిగా నువ్వు శోధన కాలాన్ని జయించాలి. దావీదు శోధన కాలం జయించాడు. అయినంతోటి కానునితోటి ప్రతి ఒక్కరు వారితో మాట పడ్డాడు, నిందలు పడ్డాడు, బాధలు అనుభవించాడు. కొన్నిసార్లు దావీదు తల కప్పుకొనుచు తన చెప్పులు తానే పట్టుకొని నడిచాడండి. 100 మంది సైన్యం ఉన్నారు దావీదు దగ్గర, కానీ చెప్పులు పట్టుకునేవాడు కూడా దావీదుకు దిక్కు లేకుండా పోయారు. ఆయన చెప్పులు ఆయనే మోసుకున్నాడు. అంత ఒంటరితనం అనుభవించాడు, అంత శోధన అనుభవించాడు. యేసు ప్రభు ఒంటరితనం, నీకున్న ఒంటరితనాన్ని కూడా నువ్వు పూర్తిగా బయటికి రావాలి. అందరం మోకరిస్తాం. దేవుని మాటలు దీవించును గాక. ఒక తీర్మానం చేసుకుందాం. జయించిన వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. నువ్వు స్తంభముగా మారాలి అంటే జయించాలి. ఏం జయించాలి? లోకాన్ని, లోక పాపాలన్నీ జయిస్తున్నావు, అయితే సహనం విషయంలో నువ్వు ఓడిపోతున్నావు. సహన విషయంలో నీకు మార్కులు రావట్లేదు. సహన విషయంలో దేవుని దగ్గర నువ్వు ఓడిపోతున్నావు. మీకున్న సహనం సకల జనులకు తెలియబడనియండి. యోబు యొక్క సహనాన్ని వింటిరి కదా. మీకున్న సహనం పరీక్షించడానికే దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఆ సహనాన్ని కూడా నువ్వు జయించాలి. ఏలి అనుకున్నాడు, ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఈ సమస్యలు చాలు, ఈ పరిస్థితులు చాలు, ఈ అప్పులు చాలు, ఈ బాధలు నాకు చాలు, నా ప్రాణం తీసుకో అన్నాడు. కానీ దేవుడు అతనికి సహన జీవితాన్ని నేర్పించాడు. ఈ రోజున నువ్వు కూడా ఏలి అవ్వాలి అంటున్నావా? నా పరిస్థితులు నేను తట్టుకోలేను ప్రభువా, నా అప్పులు నేను తట్టుకోలేనయ్యా, ఈ అవమానాలు నేను తట్టుకోలేనయ్యా, ఈ నిందలు నేను తట్టుకోలేనయ్యా. అయితే సహనం కలిగి ప్రభు కొరకు బ్రతుకు. సహనం కలిగి ప్రభు కొరకు